Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV channel. School Assistant Biological Science మెథడాలజీలో జీవశాస్త్ర విద్యా ప్రణాళిక అనేటటువంటి చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అండి. దీని కంప్లీట్ అయిపోయింది. వీటిలో ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ఇక్కడ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. మరి ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు తెలంగాణ ఏపీకి బాగా 100% యూజ్ అవ్వడానికి ఉపయోగపడతాయి బిట్స్ అన్నీ కూడా. సో వీటికి ఒక్కొక్క బిట్కి కూడా మీకు కొంచెం టైం కూడా అలాట్ చేయడం జరుగుతుంది. సో బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు 100% యూజ్ అవుతాయి. సో ఇక మనకి లేట్ లేకుండా మనం స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ బిట్, పాఠ్య ప్రణాళిక చట్టం యొక్క అభివృద్ధి చరిత్ర ప్రకారం మొదట జాతీయ విద్యా విధానం ఎప్పుడు రూపొందించబడింది? 1968, 1975, 1976, 1986. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ 1968. మొదటి జాతీయ విద్యా విధానము నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1968లో రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఎన్సీఈఆర్టీ పాఠ్య ప్రణాళికను మొదటిసారిగా ఎప్పుడు అభివృద్ధి చేసింది? ఎన్సీఈఆర్టీ పాఠ్య ప్రణాళికను మొదట ఎప్పుడు అభివృద్ధి చేసింది? 68, 75, 76, 86. దీనికి సరైన సమాధానము 1975. ఎన్సీఈఆర్టీ పాఠ్య ప్రణాళికను మొదటిసారిగా 1975లో అభివృద్ధి చేసింది. క్వశ్చన్ నెంబర్ 3. 1976లో ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేసిన పాఠ్య ప్రణాళిక దేనికి అనుకూలంగా ఉంటుంది? 1986 జాతీయ విద్యా విధానం, 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము, 1968 జాతీయ విద్యా విధానం, 1992 సవరించిన జాతీయ విద్యా విధానం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 1968 జాతీయ విద్యా విధానం. 1976లో ఎన్సీఈఆర్టీ పాఠ్య ప్రణాళిక 1968 జాతీయ విద్యా విధానానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. 1986 జాతీయ విద్యా విధానం యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటి? కేంద్రీకృత విద్యా విధానం, కఠినమైన పాఠ్య ప్రణాళిక, విద్యార్థి కేంద్రీకృత విధానం, ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి విద్యార్థి కేంద్రీకృత విధానం. 1986 జాతీయ విద్యా విధానం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే విద్యార్థి కేంద్రీకృత విధానము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం పాఠ్య ప్రణాళిక ఎన్ని ప్రధాన భాగాలుగా రూపొందించబడింది? 2, 3, 4, 5. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ 2. పాఠ్య ప్రణాళిక ప్రధానంగా 2 భాగాలుగా విభజింపబడింది. క్వశ్చన్ నెంబర్ 6. 1986 పాఠ్య ప్రణాళికలోని మొదటి ప్రధాన భాగం ఏమిటి? ఐచ్ఛికాలు, సాధారణ కోర్సు, స్థానిక విషయాలు, అదనపు విషయాలు. 1986 పాఠ్య ప్రణాళికలో 2 భాగాలు ఉంటాయని చెప్పాము. దీంట్లో మొదటి భాగం అనేది ఏది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సాధారణ కోర్సు, కామన్ కోర్ అంటారు. ఇది అందరికీ కూడా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. 1986 పాఠ్య ప్రణాళికలో సాధారణ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేయటం, విద్యార్థులందరికీ సమానమైన విద్యను అందించటం, స్థానిక సంస్కృతిని ప్రోత్సహించడం, ఉన్నత విద్యకు విద్యార్థులను సిద్ధం చేయటం.
దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, విద్యార్థులందరికీ సమానమైన విద్యను అందించటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 1986 పాఠ్య ప్రణాళికలోని రెండవ ప్రధానమైనటువంటి భాగం ఏమిటి? సాధారణ కోర్సు, స్థానిక విషయాలు, ఐచ్ఛికాంశాలు, అదనపు భాషలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఐచ్ఛికాలు. ఆప్షన్స్ ఒకటి కామన్ కోర్ ఉంటుంది, ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. రెండవ భాగము ఐచ్ఛికాలు, ఆప్షన్స్. క్వశ్చన్ నెంబర్ 9. 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం దేశం అంతా పాఠ్య ప్రణాళిక ఎంత ఉండాలి? దేశం మొత్తం అమలు చేసేటటువంటి పాఠ్య ప్రణాళిక అనేది ఎంత ఉండాలి అంటే 20%, 40%, 60%, 80%. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, 80%. దేశమంతా అమలు చేయాల్సినటువంటి పాఠ్య ప్రణాళిక 80% ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం పాఠ్య ప్రణాళిక స్థానిక పరిస్థితులను బట్టి ఎంత శాతం ఉండాలి? 20%, 40%, 60%, 80%. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, 20%. స్థానిక పరిస్థితులను బట్టి 20% సిలబస్ ఉండాలి. అదేవిధంగా 80% కేంద్ర పరిస్థితులను బట్టి ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 11. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1975 ఏ జాతీయ విద్యా విధానం సూచనల ఆధారంగా రూపొందించబడింది? జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1975 ఏ జాతీయ విద్యా విధానం సూచనల ఆధారంగా రూపొందించబడింది? 86, 2000, 68, 88. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, 68. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 1975 1968 విద్యా విధానం సూచనల ఆధారంగా రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాలను ఎలా తయారు చేసింది? విద్యార్థులు కష్టంగా ఉండే విధంగా, ఆప్షన్ బి అవసరాలకు అనుకూలంగా మరియు సరళంగా ఉండే విధంగా, ఆప్షన్ సి ఉపాధ్యాయులకు మాత్రమే అర్థమయ్యే విధంగా, ఆప్షన్ డి పాత పద్ధతిలో. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి అవసరాలకు అనుకూలంగా మరియు సరళంగా ఉండే విధంగా తయారు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 ఏ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం యొక్క సంస్కరణల ఆధారంగా రూపొందించబడింది? జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 ఏ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం యొక్క సంస్కరణల ఆధారంగా రూపొందించబడింది? 1975, 1986, 1988, 2005. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 1988. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. భారతదేశంలో విద్యా ప్రణాళిక దేనిపైన దృష్టి సారించింది? కేవలం పరీక్షలు, కేవలం మార్కులు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, కేవలం ఉపాధ్యాయులపైన. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి విద్యార్థుల సమగ్ర అభివృద్ధి పైన. వీడియోని లైక్ చేయండి అండి. లైవ్లో 11 మెంబర్స్ ఉన్నారు. అందరూ ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మిగిలిన ఆస్పిరెంట్స్ కూడా అందరికీ ఈ వీడియో అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 15. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఏ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం యొక్క సంస్కరణల ఆధారంగా రూపొందించబడింది? 86, 75, 2000, 88.
దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 2000. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక అని ఎవరు నిర్వచించారు? కన్నింగ్హామ్, మన్రో, స్పియర్మ్యాన్, క్రో అండ్ క్రో. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళికని నిర్వచించింది ఎవరు? కన్నింగ్హామ్, మన్రో, స్పియర్మ్యాన్, క్రో అండ్ క్రో. దీనికి సరైన సమాధానము స్పియర్మ్యాన్. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ కూడా చెప్పామండి. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు కృత్యాలు చేయడానికి కొంచెం ఫియర్గా ఫీల్ అవుతారు. సో కాబట్టి స్పియర్మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. స్పియర్మ్యాన్ అంటే ఫియర్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుంటుంది ఈ కోడ్. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు కృత్యాలు నిర్వహించాలంటే కొంచెం ఫియర్గా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఫియర్ మ్యాన్ని స్పియర్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. విద్యార్థి యొక్క భౌతిక, భావోద్వేగ, సాంఘిక, ఆధ్యాత్మిక, నైతిక విలువల అభివృద్ధికి పాఠశాల లోపల వెలుపల వివిధ అనుభవాలను కల్పించే విద్యా ప్రణాళిక అని నిర్వచించింది ఎవరు? మన్రో, క్రో అండ్ క్రో, కన్నింగ్హామ్, ముర్రే. దీనికి సరైన సమాధానము క్రో అండ్ క్రో. సో దీనికి కూడా ఒక కోడ్ పెట్టామండి. చూడండి, దీంట్లో లోపల వెలుపల అనుభవాలు, మరి లోపల వెలుపల అనేదాన్ని మనం కోడి గుర్తుపెట్టుకున్నామండి. క్రో అండ్ క్రో అంటే ఏంటి? కోడి కోక్కో అనేటటువంటి సౌండ్తో కోడి పిలుస్తూ ఉంటుంది. కోక్కో అనేటటువంటి సౌండ్ అనేది కోడి ఇంటి లోపల ఇంటి బయట కూడా కోక్కో అనే సౌండ్ చేస్తూ ఉంటుంది కోడి. సో కాబట్టి ఆ కోక్కో అని గుర్తుపెట్టుకోండి. లోపల వెలుపల అవి ఆ కోడి చేసేటటువంటి ఆ సౌండ్ యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవాలు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. శిశువు పాఠశాల ఏమి అనుభవాలను ఏ విధంగా అందిస్తుందో లేదా శిశువుకి ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుందో అవన్నీ కలిపి విద్యా ప్రణాళిక అవుతుందని నిర్వచించింది ఎవరు? దీనికి సరైన సమాధానము సి, ముర్రే. సో దీనికి ఒక కోడ్ కూడా పెట్టామండి. ఏంటి అంటే శిశువు పాఠశాల ఏమి అనుభవాలను ఏ విధంగా అందిస్తుందో, అందించాలంటే చేతితోటే కదా మనం అందించేది. అంటే ఏంటి? చెయ్యి అంటే ఏంటి? ఒక మూర, చేతికి ఒక మూర పొడవు ఉంటుంది కాబట్టి ఆ ముర్రే అని కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. స్టూడియోలో, పాఠశాల అనేటటువంటి స్టూడియోలో తాను నిర్దేశించినటువంటి ఉద్దేశాలు, లక్ష్యాల ప్రకారం తన వద్ద ఉన్నటువంటి విద్యార్థిని అంటే ముడి పదార్థాన్ని మలుచుకోవడానికి కళాకారుడు అంటే ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనాన్ని విద్యా ప్రణాళిక అంటారని ఎవరు నిర్వచించారు? తన వద్ద ఉన్నటువంటి విద్యార్థిని అంటే తన వద్ద ఉన్నటువంటి పదార్థాన్ని లేదా ముడి పదార్థం అనుకోవచ్చు, ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉందండి. దానికి ముర్రే, స్టీవెన్సన్, కన్నింగ్హాము, క్రో అండ్ క్రో. దీనికి సరైన సమాధానము కన్నింగ్హామ్. అంటే దీనికి కూడా ఒక కోడ్ పెట్టుకున్నాము. స్టూడియోలో ఫోటోలు ప్రింట్ వేయడానికి ఇస్తే అతను ఏం చేశాడంటే బాగా కన్నింగ్ ఫెయిల్ అతను. ఇచ్చినటువంటి ఫోటోలు ప్రింట్ వేయడానికి రావట్లేదు, మొత్తం కరెక్ట్ అయిపోయాయి అని చెప్పేసి చెప్తాడు. సో కాబట్టి ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోండి. కన్నింగ్ ఫెయిల్ అవుతాను. కన్నింగ్హామ్ అయినా కన్నింగ్ ఫెయిల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20.
పాఠశాల నుంచి బోధనాభ్యసన సామాగ్రి వైపు మారడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఉపాధ్యాయులకు పని తగ్గించడం, విద్యార్థులు పరీక్షలను సులభతరం చేయడం, అభ్యసన ప్రక్రియను మరింత క్రియాశీల మరియు వ్యక్తిగతంగా మార్చడం, పాఠశాల ఖర్చులు తగ్గించడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, అభ్యసన ప్రక్రియను మరియు మరింత క్రియాశీలంగాను వ్యక్తిగతంగా మార్చడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. బోధనాభ్యాసన సామాగ్రి అభివృద్ధి చేయడంలో ప్రధానంగా దేనిపైన దృష్టి పెట్టాలి? పాఠ్యపుస్తకంలోని మొత్తం సమాచారం పైన, ఉపాధ్యాయుల సౌలభ్యం పైన, విద్యార్థుల అవసరాలు మరియు ఆసక్తులపైన, విద్యాశాఖ సూచనలపైన. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, విద్యార్థుల అవసరాలు మరియు ఆసక్తులపైన. క్వశ్చన్ నెంబర్ 22. బోధనాభ్యాసన సామాగ్రి ఎలా ఉండాలి? ఏ, ఖరీదైంది, సంక్లిష్టమైంది. బి, కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే అర్థమయ్యేది. సి, అందుబాటులో ఉండే వనరులతో తయారు చేయగలిగేది మరియు విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉండేది. పెద్దది మరియు ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉండేది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, అందుబాటులో ఉండే వనరులతో తయారు చేయగలిగేది మరియు విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉండగలిగేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. బోధనాభ్యాసన సామాగ్రి ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో ఏమి అభివృద్ధి చెందుతుంది? కేవలం జ్ఞానము. ఆప్షన్ బి, కేవలం చదవడం మరియు రాయడం. ఆప్షన్ సి, భావాలను అర్థం చేసుకోవడం మరియు విమర్శనాత్మకంగా ఆలోచించడం. ఆప్షన్ డి, కేవలం క్రమశిక్షణ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, భావాలను అర్థం చేసుకోవడం మరియు విమర్శనాత్మకంగా ఆలోచించడం. వీడియోని లైక్ చేయండి అండి. 19 మెంబర్స్ లైవ్లో ఉన్నారు, కేవలం 3 మెంబర్స్ మాత్రమే లైక్ చేశారు. మీరు ఎక్కువగా లైక్ చేస్తే ఇంకా 10 మంది ఫ్రెండ్స్కి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికి కూడా సక్సెస్ రావాలనే ఉద్దేశంతో రిస్క్ చేస్తున్నాను. సో కాబట్టి మనం ఎంతవరకు కూడా వీడియోని చూడటమే తప్ప మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేయకూడదు అనేటటువంటి నేచర్ అనేది మనకి మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా లైవ్ని లైక్ చేయండి అండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఏమి కోట్లు అమౌంట్ అనేది రాదు. జస్ట్ ఇదేంటంటే ఒక నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాము. సో కాబట్టి 29 మెంబర్స్ లైవ్లో ఉన్నా కానీ కనీసం లైక్ చేయాలనేటటువంటి కొంచెం కూడా కాన్సెప్ట్ అనేది మనకి లేదు. మనం నేర్చుకునేటటువంటిది జీవశాస్త్ర బోధనా పద్ధతులు అనే దాంట్లో కూడా మనం నేర్చుకుంటున్నాం. అంటే ఏంటి, పక్క వాళ్ళకి సహాయం చేయాలి, లేకపోతే నలుగురికి సామాజిక స్పృహ అనేటటువంటిది ఉండాలి అని చెప్తున్నాం. సో కాబట్టి మరి ఈ బయాలజీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా వీటి ద్వారా కూడా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి రాకూడదు. సో ఖచ్చితంగా లైవ్ని లైక్ చేయండి అండి. క్వశ్చన్ నెంబర్ 24. బోధనాభ్యాసన సామాగ్రిని ఎలా ఉపయోగించుకోవాలి? పాఠ్యపుస్తకానికి ప్రత్యామ్నాయంగా, ఉపాధ్యాయుడు మాత్రమే ఉపయోగించే విధంగా, అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనే విధంగా, తరగతి గదిని అలంకరించడానికి మాత్రమే. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు చురుకుగా పాల్గొనే విధంగా. క్వశ్చన్ నెంబర్ 25. పాపులర్ సైన్స్ బుక్స్ అనగా ఏమిటి? కేవలం కల్పిత కథలు మరియు పుస్తకాలు, సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా సైన్స్ విషయాలు వివరించే పుస్తకాలు, ఉన్నత స్థాయి సైన్స్ పరిశోధనల గురించి పుస్తకాలు, పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి సైన్స్ పుస్తకాలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా సైన్స్ విషయాలను వివరించేటటువంటి పుస్తకాలు. క్వశ్చన్ నెంబర్ 26. పాపులర్ సైన్స్ పుస్తకాలు
ప్రఖ్యాతి చెందినటువంటి విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు, పాపులర్ సైన్స్ పుస్తకాలు దేన్ని పెంపొందించడానికి సహాయపడతాయి? కేవలం భాషా నైపుణ్యాలు, కేవలం గణిత నైపుణ్యాలు, సైన్స్ పట్ల ఆసక్తి మరియు అవగాహన, కేవలం జ్ఞాపక శక్తి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, సైన్స్ పట్ల ఆసక్తి మరియు అవగాహన. క్వశ్చన్ నెంబర్ 27. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? 1967, 57, 77, 47. దీనికి సరైన సమాధానము 1957. ఆప్షన్ బి 1957లో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. క్వశ్చన్ నెంబర్ 28. వన్స్ అపాన్ ఏ బ్లూ మూన్ అనే పుస్తకం యొక్క రచయిత ఎవరు? సుబ్బారావు, ఆర్సి శర్మ, విఆర్కే రావు, సుకన్య దత్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, సుకన్య దత్. దీనికి కోడ్ కూడా చెప్పామండి. ఏంటంటే కోడు, బ్లూ మూన్ చూడాలి అంటే మనం కన్నుతో చూస్తాం. సో కాబట్టి సుకన్య దత్లో కన్ను అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. బ్లూ మూన్, వన్స్ అపాన్ ఏ బ్లూ మూన్ పుస్తక రచయిత సుకన్య దత్. క్వశ్చన్ నెంబర్ 29. సోషల్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్ అనే పుస్తక రచయిత ఎవరు? సుకన్య దత్, వికేఆర్ రావు, ఆర్సి శర్మ మరియు ఇతరులు, సుబ్బారావు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, సుకన్య దత్. అంటే ఇది కూడా మనం సోషల్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్, మొక్కలను చూడాలంటే కన్నుతో చూస్తామని గుర్తుపెట్టుకోండి. సుకన్య దత్. క్వశ్చన్ నెంబర్ 30. స్కూల్ సైన్స్ అనే పత్రిక యొక్క ప్రచురణ ఫ్రీక్వెన్సీ ఏమిటి? అంటే సంవత్సరానికి ఎప్పుడు ప్రింట్ అవుతుంది? దీని ఫ్రీక్వెన్సీ ఏంటంటే బై మంత్లీ, క్వార్టర్లీ, మంత్లీ, యాన్యువల్లీ. దీనికి సమాధానము ఆప్షన్ బి, క్వార్టర్లీ. అంటే సంవత్సరానికి 4 సార్లు ప్రింట్ అవుతుంది, అంటే 3 నెలలకు ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ సైన్స్ రివ్యూ పత్రికను ఎవరు ప్రచురిస్తారు? ఎన్సీఆర్టీ న్యూఢిల్లీ, స్ప్రింగర్ ఆస్ట్రేలియా, ఇండియన్ సైన్స్ న్యూస్ అసోసియేషన్ కోల్కతా, అసోసియేషన్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ఇంగ్లాండ్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, అసోసియేషన్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. రీసెర్చ్ ఇన్ సైన్స్ ఎడ్యుకేషన్ పత్రిక యొక్క వెబ్సైట్ ఏమిటి? రీసెర్చ్ ఇన్ సైన్స్ ఎడ్యుకేషన్ పత్రిక యొక్క వెబ్సైట్ ఏమిటి? www.ncrt.nic.in, www.asc.org.uk, www.springer.com. ఆప్షన్ డి, www.science&culture.bna.org. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, www.springer.com, రీసెర్చ్ ఇన్ సైన్స్ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 32. సైన్స్ అండ్ కల్చర్ పత్రిక యొక్క ప్రచురణ ఫ్రీక్వెన్సీ ఏంటి? క్వార్టర్లీ, బై మంత్లీ, మంత్లీ, యాన్యువల్లీ. దీనికి ఆల్రెడీ బిట్ వచ్చినట్టుంది, బై మంత్లీ. మంత్లీ ప్రింట్ అయ్యేటటువంటి బుక్ ఇది. క్వశ్చన్ నెంబర్ 33. జనరల్ ఆఫ్ సైన్స్ టీచర్ ఎడ్యుకేషన్ పత్రికను ఎవరు ప్రచురిస్తారు? జనరల్ ఆఫ్ సైన్స్ టీచర్ ఎడ్యుకేషన్ పత్రికను ఎవరు ప్రచురిస్తారు? ఎన్సీఆర్టీ న్యూఢిల్లీ, స్ప్రింగర్ ఆస్ట్రేలియా, ఇండియన్ సైన్స్ న్యూస్ అసోసియేషన్ కోల్కతా, అసోసియేషన్ ఫర్ సైన్స్ టీచర్ ఎడ్యుకేషన్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, అసోసియేషన్ ఫర్ సైన్స్ టీచర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. డేల్ అనుభవాల శంకు దేన్ని సూచిస్తుంది? ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు దేన్ని సూచిస్తుంది? విభిన్న బోధనా పద్ధతులు,
విభిన్న అభ్యసన అనుభవాల క్రమానుగత అమరిక, విభిన్న మూల్యాంకన పద్ధతులు, విభిన్న పాఠ్యపుస్తకాల రకాలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, విభిన్న అభ్యసన అనుభవాల అమరిక, క్రమాల అమరిక. క్వశ్చన్ నెంబర్ 35. డేల్ యొక్క అనుభవాల శంకు ప్రకారం అత్యంత ప్రభావవంతమైన అభ్యసన అనుభవం ఏమిటి? చదవడం, వినడం, చూడడం, ప్రత్యక్షమైన ఉద్దేశపూర్వకమైనటువంటి అనుభవాలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, ప్రత్యక్షమైన ఉద్దేశపూర్వకమైనటువంటి అనుభవాలు. క్వశ్చన్ నెంబర్ 36. డేల్ యొక్క అనుభవాల శంకులో చేయడం ద్వారా అభ్యాసనం, లెర్నింగ్ బై డూయింగ్ అనేది దేన్ని సూచిస్తాయి? నిష్క్రియాత్మక అభ్యాసనం, క్రియాత్మక అభ్యాసనం, దృశ్య అభ్యాసనం, శ్రవణ అభ్యాసనం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, క్రియాత్మక అభ్యాసనం. డేల్ యొక్క ఎడ్గార్ డేల్ అనుభవాల శంకులో చేయడం ద్వారా అభ్యాసనం, లెర్నింగ్ బై డూయింగ్ అనేది క్రియాత్మక అభ్యాసనం, యాక్టివ్ లెర్నింగ్కి సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 37. డేల్ యొక్క అనుభవాల సంఖ్య యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి? ఉపాధ్యాయులకు బోధనా సమయాన్ని తగ్గించడం, విద్యార్థుల జ్ఞాపక శక్తిని పెంచడం, అభ్యసన అనుభవాల ప్రభావాన్ని ఉపాధ్యాయులకి తెలియజేయడం, పాఠశాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, అభ్యసన అనుభవాల ప్రభావాన్ని ఉపాధ్యాయులకి తెలియజేయడం. విద్యార్థులు కూడా రాయొచ్చండి. అభ్యసన అనుభవాల ప్రభావాన్ని ఉపాధ్యాయులకి, విద్యార్థులకి తెలియజేయడానికి ఈ అనుభవ సంఖ్య యొక్క ప్రధాన ఉద్దేశం. క్వశ్చన్ నెంబర్ 38. డేల్ యొక్క అనుభవాల శంకు ప్రకారం ఏ రకమైన అభ్యసన అనుభవాలు విద్యార్థులకు ఎక్కువ కాలం గుర్తుంటాయి? కేవలం విన్న విషయాలు, ఆప్షన్ బి కేవలం చదివిన విషయాలు, ఆప్షన్ సి వారు స్వయంగా చేసి మరియు అనుభవించిన విషయాలు, ఆప్షన్ డి కేవలం చూసిన విషయాలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, వారు స్వయంగా చేసిన మరియు అనుభవించిన విషయాలు. క్వశ్చన్ నెంబర్ 39. ప్రకృతి దృశ్యాలు వేటిని కలిగి ఉండవు? చెట్లు మరియు మొక్కలు, జంతువులు మరియు పక్షులు, కొండలు మరియు నదులు, కర్మాగారాలు మరియు భవనాలు. ప్రకృతి దృశ్యాలు వేటిని కలిగి ఉండవు అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, కర్మాగారాలు మరియు భవనాలు. మిగిలినవి చెట్లు, మొక్కలు, జంతువులు మరియు పక్షులు, కొండలు, నదులు అనేవి ప్రకృతి దృశ్యాలు. మిగిలినటువంటి కర్మాగారాలు, భవనాలు ఇవి కావు. ఇది నెగిటివ్ క్వశ్చన్. అట్లా నెగిటివ్ క్వశ్చన్స్ కూడా ప్రతికూలమైనటువంటి ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. విద్యార్థులు ప్రకృతి దృశ్యాలను చూపించడం వల్ల వారిలో ఏమి అభివృద్ధి చెందుతుంది? కేవలం వినోదం, ఆప్షన్ బి ప్రకృతి పట్ల ఆసక్తి మరియు అవగాహన, చదువుపైన విరక్తి, టీవీ చూడాలనే కోరిక. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ప్రకృతి పట్ల ఆసక్తి మరియు అవగాహన. క్వశ్చన్ నెంబర్ 41. కృత్రిమ దృశ్యాలకు ఉదాహరణ కానిది ఏమిటి? నమూనా మెదడు, బ్రెయిన్ మోడలు, కంప్యూటర్ యొక్క తెరపైన కనిపించే చిత్రము, నిజమైన అడవి యొక్క దృశ్యము, మానవ నిర్మిత నగర దృశ్యం. దీంట్లో 3 కృత్రిమమైనటువంటివి ఉన్నాయి, ఒకటి కాదండి. సో దీనికి సరైన సమాధానం ఏంటంటే నిజమైన అడవి యొక్క దృశ్యము. ఇది సహజ దృశ్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. కృత్రిమ దృశ్యాలు వేటిని పోలి ఉంటాయి? సహజ వాతావరణము, మానవ నిర్మిత వస్తువులు మరియు భావనలు, చారిత్రక కట్టడాలు, ఖగోళ వస్తువులు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి మానవ నిర్మిత వస్తువులు మరియు భావనలు. ఇవి కృత్రిమమైనటువంటివి, మిగిలిన 3 కూడా సహజమైనటువంటివి. క్వశ్చన్ నెంబర్ 43. నాటకీకరణ వల్ల అభ్యసన వల్ల విద్యార్థుల్లో పెంపొందించలేనటువంటిది ఏది? సృజనాత్మకత ఆలోచనలు, సామాజిక నైపుణ్యాలు, ఏకాగ్రత లేకపోవడం, భాషా పరిజ్ఞానం.
నాటకీకరణ అభ్యాసన అనుభవాల వల్ల విద్యార్థుల్లో పెంపొందించలేనటువంటిది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఏకాగ్రత లేకపోవడం. అంటే మిగిలిన 3 నాటకీకరణల ద్వారా అభివృద్ధి చెందుతాయి, పెంపొందించవచ్చు. సృజనాత్మక ఆలోచనలు, సామాజిక నైపుణ్యాలు, భాషా పరిజ్ఞానం పెంపొందించవచ్చు, కానీ ఏకాగ్రత లేకపోవడం అనేది కానిది, పెంపొందించలేము దాన్ని. క్వశ్చన్ నెంబర్ 44. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు అలెగ్జాండర్ ద గ్రేట్, ద ఇన్విజిబుల్ వారియర్ అనే అంశాన్ని నాటకీకరణ ద్వారా బోధించాలనుకుంటే దీని ద్వారా విద్యార్థులు ఏమి నేర్చుకుంటారు? కేవలం కథ యొక్క సారాంశము. ఆప్షన్ బి, అలెగ్జాండర్ యొక్క ధైర్యము, నాయకత్వ లక్షణాలు మరియు చారిత్రక నేపథ్యము, నాటకంలోని పాత్రల పేర్లు మాత్రమే. ఆప్షన్ డి, యుద్ధ సన్నివేశాలు ఎలా చిత్రీకరించాలో మాత్రమే. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, అలెగ్జాండర్ యొక్క ధైర్యము, నాయకత్వ లక్షణాలు మరియు చారిత్రక నేపథ్యము. క్వశ్చన్ నెంబర్ 45. కృత్రిమ దృశ్యాలను ఉపయోగించడం వల్ల విద్యార్థులకు ఏది సాధ్యం కాదు? దీనికి సరైన సమాధానము క్లిష్టమైన భావాలను సులభంగా అర్థం చేసుకోవడం, నిజమైన ప్రపంచ అనుభూతిని పొందడం, ఊహాశక్తిని పెంపొందించడం, విషయాలను దృశ్యమానం చేసుకోవడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, నిజమైన ప్రపంచ అనుభూతిని పొందడం. అంటే కృత్రిమ దృశ్యాలు అనేవి నిజమైనటువంటి ప్రపంచ అనుభూతిని ఇవ్వలేవు, కృత్రిమ దృశ్యాలు. మిగిలినవి క్లిష్టమైన భావాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు, ఊహాశక్తిని పెంపొందించవచ్చు, విషయాలను దృశ్యమానం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ప్రకృతి దృశ్యాలను పరిశీలించడం ద్వారా విద్యార్థులు పర్యావరణం గురించి ఏమి తెలుసుకుంటారు? కేవలం వివిధ రకాల మొక్కలు మరియు జంతువుల పేర్లు, పర్యావరణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది మరియు జీవుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి. ఆప్షన్ సి, చారిత్రక కట్టడాల గురించి. ఆప్షన్ డి, గణిత సూత్రాల గురించి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పర్యావరణం ఎలా పనిచేస్తుంది మరియు జీవుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని అది చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ప్రదర్శనలు అనేవి ఏమి కలిగి ఉంటాయి? కేవలం ఉపాధ్యాయుడి మాటలు, కేవలం దృశ్య మరియు శ్రవణ అంశాలు, కేవలం నల్లబల్లపై రాసిన విషయాలు. ఆప్షన్ డి, విద్యార్థుల మధ్య చర్చలు మాత్రమే. మన ఎడ్గార్ డేల్ అనుభవాల శంకులో ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత ప్రదర్శన అనుభవాలు అనేవి ఉన్నాయండి. సో దీంట్లో ప్రదర్శనల వలన విద్యార్థులు ఏమి నేర్చుకుంటారు అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, దృశ్య మరియు శ్రవణ అంశాలు ప్రదర్శన అనేటటువంటి ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉపాధ్యాయుడు కప్ప డిసెక్షన్ చేస్తున్నాడు, లేకపోతే వానపామును డిసెక్షన్ చేసి చూపిస్తున్నాడు, అది ప్రదర్శన. ఆ విధంగా ప్రదర్శన చేసేటప్పుడు అక్కడ ఉపాధ్యాయుడు డిసెక్షన్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి ఏంటి అనే విషయాన్ని కూడా చెప్తూ ఉంటాడు. సో కాబట్టి విద్యార్థులకి దృశ్య అనుభవాలు కలుగుతాయి, శ్రవణ అనుభవాలు కూడా కలుగుతాయి. అది ప్రదర్శన, ఎగ్జిబిషన్ అండి. ఎగ్జిబిషన్కి తేడా ఉంది. ప్రదర్శనలు, ప్రదర్శితాలు. ప్రదర్శితం అంటే ఏంటంటే ఏదైనా ఒక డిస్ప్లే ఉంటుంది, అక్కడ ఆ డిస్ప్లే మీద దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాసి ఉంటుంది. ఎవరైతే దాన్ని చూస్తారో చూసి ఆ డిస్ప్లేని చూసి చదువుకొని అర్థం చేసుకుంటారు. అది ప్రదర్శితం. అది ఎగ్జిబిషన్లో మాత్రం, ప్రదర్శనలో మాత్రం అక్కడ ఒక క్యాండిడేట్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. ఉపాధ్యాయుడు తరగతిలోని ఒక చార్టుని లేదా ఒక చిత్రాన్ని చూపిస్తూ ఒక అంశాన్ని వివరిస్తే అది ఏ రకమైనటువంటి బోధనా పద్ధతి? చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. చార్టు లేదా చిత్రాన్ని చూపిస్తూ వివరిస్తున్నాడు. ఇది ఆప్షన్ సి, ప్రదర్శన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 49. క్షేత్ర పర్యటనలు విద్యార్థులకు ఏమి అందిస్తాయి? కేవలం వినోదం, ఆప్షన్ బి, తరగతి గదికి భిన్నమైన నేర్చుకునే వాతావరణము,
ఆప్షన్ సి పరీక్షల కోసం తయారీ, ఆప్షన్ డి హోంవర్క్ పూర్తి చేయడానికి సమయం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి తరగతి గదికి భిన్నమైన నేర్చుకునే వాతావరణం. క్వశ్చన్ నెంబర్ 50. క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులు ఒక జంతు ప్రదర్శనశాలను సందర్శిస్తే వారు ఏమి ప్రత్యక్షంగా చూస్తారు? చారిత్రక కట్టడాలు, వివిధ రకాల మొక్కలు, వివిధ రకాల జంతువులు మరియు వాటి అలవాట్లు, ఖగోళ వస్తువులు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వివిధ రకాలైనటువంటి జంతువులు మరియు వాటి అలవాట్లు. క్వశ్చన్ నెంబర్ 51. ప్రాజెక్ట్ పనిలో విద్యార్థులు ఏమి చేస్తారు? కేవలం ఉపాధ్యాయులు చెప్పింది వింటారు, ఒక నిర్దిష్టమైన అంశంపైన స్వయంగా సమాచారం సేకరించి విశ్లేషిస్తారు, నివేదిక తయారు చేస్తారు, ఆప్షన్ సి ఇతర విద్యార్థులతో ఆడుకుంటారు, ఆప్షన్ డి పరీక్షలకు సన్నద్ధమవుతారు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఒక నిర్దిష్ట అంశంపైన స్వయంగా సమాచారం సేకరించి విశ్లేషించి నివేదిక తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. పట్టణీకరణ పర్యావరణం పైన ప్రభావం అనే అంశంపైన విద్యార్థులకు ప్రాజెక్టు పని అప్పగిస్తే వారు దేని గురించి సమాచారం సేకరించే అవకాశం ఉంటుంది? ఆప్షన్ ఏ వివిధ రకాలైన ఆటల గురించి, ఆప్షన్ బి నగరాలు ఎలా అభివృద్ధి చెందుతాయి మరి దాని వలన పర్యావరణం పైన కలిగే ప్రభావము, ఆప్షన్ సి వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ గురించి, ఆప్షన్ డి చలనచిత్ర పరిశ్రమ గురించి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి నగరాలు ఎలా అభివృద్ధి చెందుతాయి మరియు దాని పర్యావరణ ప్రభావం గురించి వివరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 53. డెమాన్స్ట్రేషన్ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? విద్యార్థులు నిద్రపుచ్చడం, ఆప్షన్ బి పాఠ్యాంశాలను త్వరగా పూర్తి చేయడం, ఆప్షన్ సి ఒక భావనను మరియు స్పష్టంగా మరియు ఆకర్షణీయంగా వివరించడం, ఆప్షన్ డి విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఒక భావనను స్పష్టంగా మరియు ఆకర్షణీయంగా వివరించడం. వీడియోని లైక్ చేయండి. కేవలం 8 మెంబర్స్ మాత్రమే లైక్ చేశారు, 18 మెంబర్స్ ఉన్నారు లైవ్లో. మరి లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీరు ఇంత సిస్టమేటిక్గా మీకు రెగ్యులర్గా మీకు బయాలజీ మెథడాలజీ మీకు ఇచ్చేటటువంటి వాళ్ళు మీకు ఇక్కడ మన యూట్యూబ్లో మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు. మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి కూడా మనం ఒక రెగ్యులర్గా సిస్టమేటిక్గా ఒక్కొక్క చాప్టర్ చెప్పి దాని మీద అకాడమీ బుక్ని బేస్ చేసుకొని మీకు బిట్లు తయారు చేయటం అనేటటువంటిది కేవలం మీరు ఇక్కడ మాత్రం మీరు చూస్తున్నారు. మరి మీరు కంపేర్ చేయండి మిగిలినటువంటి ఛానల్స్కి, మన ఛానల్కి కంపేర్ చేయండి. మనకు ఉన్నటువంటి మనం చెప్పే కంటెంట్ కానివ్వండి, మీకు ఇచ్చేటటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు అందరికీ కూడా 100% యూజ్ అవుతాయి. మీకు అదేవిధంగా బయాలజీ మెథడాలజీకి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా నేను ఎందుకంటే మన సబ్జెక్టు మన వాళ్ళందరికీ కూడా యూజ్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇంకా సైకాలజీ కానివ్వండి, ఇంకా లేకపోతే ఇంకేదైనా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చేసినట్లయితే ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా అందరికీ మన బయాలజీ మెథడాలజీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మంచి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా ఆ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 54. ఉపాధ్యాయుడు ఒక సైన్స్ ప్రయోగాన్ని తరగతిలో చేసి చూపిస్తే అది ఏ బోధనా పద్ధతికి ఉదాహరణ? చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, డెమాన్స్ట్రేషన్ ప్రదర్శన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. దీనికి సరైన సమాధానం డెమాన్స్ట్రేషన్ ప్రదర్శన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 55. దృశ్య శ్రవణ ఉపకరణాలు వేటిని కలిగి ఉంటాయి? కేవలం చూడడానికి మాత్రమే, కేవలం వినడానికి మాత్రమే, చూడడానికి మరియు వినడానికి, రెండింటికి ఉపయోగపడే వస్తువులు, రాయడానికి ఉపయోగపడే వస్తువులు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి చూడడానికి మరియు వినడానికి రెండింటికి ఉపయోగపడే వస్తువులు. క్వశ్చన్ నెంబర్ 56. ఈ క్రింది వాటిలో దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ ఏది? కేవలం పుస్తకము, కేవలం రేడియో, టెలివిజను, నల్లబల్ల.
దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, టెలివిజన్. ఇది దృశ్య శ్రవణ ఉపకరణం లాగా పనిచేస్తుంది. ప్రత్యక్ష ప్రసారాలు కూడా దీని ద్వారా టెలికాస్ట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 57. దృశ్య శ్రవణ ఉపకరణాల వల్ల విద్యార్థులకు కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? నిశ్శబ్దంగా కూర్చోవడం, ఎక్కువ హోంవర్క్ చేయడం, విషయాలను బాగా అర్థం చేసుకోవడం మరియు ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం, పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, విషయాలను బాగా అర్థం చేసుకోవడం మరియు ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం. క్వశ్చన్ నెంబర్ 58. స్వయంగా చూడడం, రేడియో వినడం లేదా రికార్డులు వినడం వంటి విద్యార్థులకు ఏమి కలిగిస్తాయి? కేవలం వినోదము, కేవలం ఉపాధ్యాయుడిపైన ఆధారపడటం, నేర్చుకున్న విషయాల పైన బలమైన ముద్ర వేయడం, సమయాన్ని వృధా చేయటం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, నేర్చుకున్న విషయాలపైన బలమైన ముద్ర వేయటం. క్వశ్చన్ నెంబర్ 59. ఉపాధ్యాయుడు ఒక చారిత్రక సంఘటన గురించి వీడియోను చూపిస్తే విద్యార్థులు ఏమి పొందుతారు? కేవలం కథ యొక్క సారాంశము, సంఘటన యొక్క దృశ్య మరియు శ్రవణ అనుభవము, పరీక్షల కోసం ముఖ్యమైన ప్రశ్నలు, నిద్రపోవడానికి అవకాశం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సంఘటన యొక్క దృశ్య మరియు శ్రవణ అనుభవాలు. క్వశ్చన్ నెంబర్ 60. తరగతి చర్చలు విద్యార్థులకు ఏమి పెంపొందిస్తాయి? కేవలం వాదనలు చేయడం, ఇతరుల అభిప్రాయాలు గౌరవించకుండా ఉండడం, తన ఆలోచనలు వ్యక్తీకరించడం మరియు ఇతరుల నుంచి నేర్చుకోవడము, ఉపాధ్యాయుడికి భయపడటం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, తమ ఆలోచనలు వ్యక్తీకరించడం మరియు ఇతరుల నుంచి నేర్చుకోవడం. ఇది తరగతి చర్చ వలన ఉపయోగం. క్వశ్చన్ నెంబర్ 61. ఉపాధ్యాయుడు ఒక సమస్యనిచ్చి విద్యార్థులను బృందాలుగా చర్చించమని చెబితే ఆ బోధన, అది ఏ బోధన పద్ధతికి ఉదాహరణ? ఉపన్యాస పద్ధతి, వ్యక్తిగత అభ్యసన పద్ధతి, తరగతి చర్చ, డెమాన్స్ట్రేషన్ పద్ధతి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, తరగతి చర్చ. తరగతిలో విద్యార్థులు కొన్ని సమూహాలు, బృందాలుగా విభజించి చర్చించమని చెబితే అది చర్చా పద్ధతి కిందకు వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 62. SRISTA సృష్టి యొక్క పూర్తి పేరు ఏమిటి? సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్. ఆప్షన్ బి, సొసైటీ ఫర్ రూరల్ అండ్ ఇన్నోవేటివ్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ఇనిషియేటివ్స్. ఆప్షన్ సి, సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇనిషియేటివ్స్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఆప్షన్ డి, సొసైటీ ఫర్ రివైవల్ ఆఫ్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇనిషియేటివ్స్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. క్వశ్చన్ నెంబర్ 63. GIAN అనగా గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ ఆగ్మెంటేషన్ నెట్వర్క్, గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ అడ్వాన్స్మెంట్ నెట్వర్క్, గాంధీయన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ నెట్వర్క్, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ నెట్వర్కింగ్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, గ్రాస్ రూట్ ఇనిషియేటివ్ ఇన్నోవేషన్ ఆగ్మెంటేషన్ నెట్వర్క్. గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ అగ్మెంటేషన్ నెట్వర్క్. క్వశ్చన్ నెంబర్ 64. NIF పూర్తి పేరు ఏమిటి? నేషనల్ ఇన్ఫర్మేషన్ ఫోరం, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, న్యాచురల్ ఇన్నోవేషన్ ఫండ్, న్యూ ఇండియా ఫౌండేషన్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్. దీనికి సరైన నెక్స్ట్ క్వశ్చన్, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు TDB టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది?
విద్యా మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నెంబర్ 66. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ NIF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, అహ్మదాబాద్. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ NIF ప్రధాన కార్యాలయము అహ్మదాబాద్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 67. హనీబీ నెట్వర్క్ దేనికి సంబంధించింది? వ్యవసాయ పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, సాంప్రదాయ జ్ఞానం మరియు ఆవిష్కరణలు, విద్యారంగం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, సాంప్రదాయ జ్ఞానం మరియు ఆవిష్కరణలు. క్వశ్చన్ నెంబర్ 68. ఈ క్రింది వాటిలో ఏది గ్రాస్ రూట్ స్థాయిలో ఆవిష్కరణలు ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది? పెద్ద బహుళజాతి కంపెనీలు, ప్రభుత్వ విధానాలు మరియు సంస్థలు, కేవలం పట్టణ ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ బ్యాంకులు. దీనికి సరైన సమాధానం ప్రభుత్వ విధానాలు మరియు సంస్థలు. క్వశ్చన్ నెంబర్ 69. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? విదేశీ సాంకేతికతను దిగుమతి చేసుకోవడం, దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్మరించడం, గ్రాస్ రూట్ ఆవిష్కరణలు గుర్తించడం, మద్దతు ఇవ్వడం మరియు వ్యాప్తి చేయడం, పెద్ద పరిశ్రమలకు మాత్రమే సహాయం చేయడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, గ్రాస్ రూట్ ఆవిష్కరణలు గుర్తించడం, మద్దతు ఇవ్వడం. క్వశ్చన్ నెంబర్ 70. సృష్టి అనే పదం దేన్ని సూచిస్తుంది? కేవలం ఒక పేరు, పర్యావరణ పరిరక్షణ సంస్థ, స్థిరమైన సాంకేతిక మరియు సంస్థల కోసం పరిశోధన మరియు కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, స్థిరమైన సాంకేతికత మరియు సంస్థల కోసం పరిశోధన మరియు కార్యక్రమాలు. క్వశ్చన్ నెంబర్ 71. సృష్టి ఎప్పుడు స్థాపించబడింది? 1980, 1990, 1993, 2000. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, 1993. క్వశ్చన్ నెంబర్ 72. సృష్టి యొక్క ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి ఏమిటి? లాభాలు ఆర్జించడం, సాంప్రదాయ జ్ఞానాన్ని వ్యవస్థీకృతంగా నమోదు చేయడం, విదేశీ సాంకేతికతను ప్రోత్సహించడం, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సహాయం చేయడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సాంప్రదాయ జ్ఞానాన్ని వ్యవస్థీకృతంగా నమోదు చేయడం, డేటాబేస్లో స్టోర్ చేయడం. క్వశ్చన్ నెంబర్ 73. ఈ క్రింది వాటిలో సృష్టి ద్వారా గుర్తించబడిన ఒక ముఖ్యమైన నెట్వర్క్ ఏమిటి? ఇంటర్నెట్, హనీబీ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్, టెలిఫోన్ నెట్వర్క్. సృష్టి ద్వారా గుర్తించబడిన ఒక ముఖ్యమైనటువంటి నెట్వర్క్ ఆప్షన్ బి, హనీబీ నెట్వర్క్. క్వశ్చన్ నెంబర్ 74. GIAN, NIF, MVIF మరియు AASTIK వంటి సంస్థలు దేనికోసం కృషి చేస్తున్నాయి? పెద్ద పరిశ్రమల అభివృద్ధి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, గ్రాస్ రూట్ స్థాయిలో సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహించడం, పట్టణీకరణను వేగవంతం చేయడం. దీనికి సరైన సమాధానం గ్రాస్ రూట్ స్థాయిలో సాంకేతిక ఆవిష్కరణని ప్రోత్సహించడం. క్వశ్చన్ నెంబర్ 75.